కొంతమందికి ఆశ్చర్యం అనిపించవచ్చు, 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నా. 94 నుంచి 2004 వరకు ఒక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు ఇంకొక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2014 నుంచి 2024 వరకు ఇంకొక పార్టీకి అవకాశం వచ్చింది. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ సమాజం తప్పకుండా అవకాశం ఇస్తుంది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సమాజంలో అద్భుతాలు సృష్టించే అవకాశం వయసు ఓపిక నాకు మిత్రుడు గంట చక్రపాణి గారికి ఉన్నది. ఈ తెలంగాణ సమాజానికి ఏం కావాలనో అది అందించే బాధ్యత మాది. ఎక్కడ కూడా ఇందులో కార్పొరేట్ విద్యాలయాల నుంచి ఒత్తిడి వచ్చినా, యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన ఎవరన్నా చేసినా అలాంటి పనులు జరగవు. అందుకే ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బందికి నా సూచన ఒక్కటే, ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈ తెలంగాణ సమాజం మన నుంచి ఈ భావోద్వేగాన్ని, ఈ బంధాన్ని కోరుకుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరు కూడా ఉద్యోగం అనుకోవడం లేదు, ఇది ఒక భావోద్వేగమైన అనుబంధం అనుకుంటున్నారు. 100% ఈరోజు ఈ తెలంగాణ సమాజం ఒక గొప్ప ఆలోచనతోని నాలాంటి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడికి ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం మా వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసమో లేదా రాజకీయ కక్షాపూరితమైన నిర్ణయాల కోసం వాడుకుంటే మనం తెలంగాణ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అట్లాంటి తప్పులు జరగవు ఈ ప్రభుత్వంలో అని నేను చెప్పదలుచుకున్నా. తప్పకుండా ఈ యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే జైపాల్ రెడ్డి గారి వరకు జాతి రత్నాలను అందించిన ఈ యూనివర్సిటీలు ఈ దేశానికే, ఈ ప్రపంచానికే మేధస్సును అందించిన వాళ్ళను, ఉత్తమ పార్లమెంటేరియన్లను అందించిన యూనివర్సిటీలు ఈరోజు మన కళ్ళ ముందే నీరు గారిపోతుంటే, మన కళ్ళ ముందే వాటి ప్రతిష్ట దిగజారుతుంటే మనం చూస్తూ ఊరుకుంటే మనం ఈ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. అందుకే ఈరోజు యూనివర్సిటీల యొక్క ప్రతిష్ట పెంచాలని, ఈ యూనివర్సిటీల ప్రతిష్ట పెంచాలంటే మౌలిక వసతులు పెంచినంత మాత్రాన ప్రతిష్ట పెరగదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి కాదు, సామాజిక చైతన్యంతోని, సామాజిక స్ఫూర్తితోని ఈరోజు పేదలకు విద్య చేరినప్పుడే, చిట్ట చివరి వాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ సమాజంలో మార్పుకి అవకాశం ఉంటుంది అని ఏ విధంగా అయితే వారు సూచన, ఏ విధంగా అయితే బోధించిండ్రో తప్పకుండా మా ప్రభుత్వం ఈ ఆలోచనని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తుంది. ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న యూనివర్సిటీలు, తెలంగాణ సమాజమే కాదు దేశంలో ఉన్న యూనివర్సిటీలను యూజీసీ ముసుగులో, నిబంధనల మార్పుల ముసుగులో ఈరోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఈ వివరాలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి మేధావులకు తెలుసు. యూజీసీ గైడ్ లైన్స్ మారుస్తున్నారు, మార్చాలన్న ఆలోచనతో ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీటిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు, ఉమ్మడి పరిధిలో ఉండే అంశాలను కూలంకషంగా రాజ్యాంగంలో విపులంగా రాసి మనకిచ్చిండు. కానీ ఈరోజు సవరణల ద్వారా రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నేను నియమించిన వైస్ ఛాన్సలర్ని భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచే నియమిస్తాము, ఈ నిబంధనలు సరళిస్తామంటున్నారు. ఢిల్లీలో ఉన్న వాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది? ఈరోజు మన విద్యాలయాల మీద, విశ్వవిద్యాలయాల మీద పెత్తనం, ఆధిపత్యం వెనక ఒక పెద్ద సాంస్కృతిక దాడి ఉన్నది, ఒక కుట్ర ఉన్నది. ఈ కుట్రని మేధావులందరూ ఆలోచన చెయ్యాలి. అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్తో, కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవాల్సిన రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది.
ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాలు కొంతమంది చేసే విష ప్రచారానికి వేదికలు కాబోతున్నాయి. ఇది మన సమాజాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ సమాజానికి చికిత్స చేయడానికి విశ్వవిద్యాలయాలు వేదిక కాకుండా పోయే ప్రమాదం ఉన్నది.